జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని సదా ప్రార్థిస్తాను. ఈరోజు ఉగాది. అందరూ తెల్లవారుజామున లేచి స్నానాలవి ఆచరించుకొని ఉగాది పచ్చడి సేవించి ఉంటారు కదా. ఇప్పటికీ ఈరోజు చేయవలసిన పనులు ఏంటంటే, తెల్లవారి సూర్యోదయానికి ముందే లేచి తలకి నూనె అలదుకొని అప్పుడు స్నానం చేసి మనం కొత్త బట్టలు వేసుకున్నాక స్వామికి పూజ చేసుకున్నాక షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యం పెట్టి మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈరోజు కొత్త పంచాంగాల్ని ఓపెన్ చేస్తారు. కొత్త పంచాంగాల్ని మొదలుపెట్టి ఆ కొత్త పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఈరోజు గుడికి వెళ్ళండి అందరూ కూడా. అయితే ఈ ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు? దీనికంటూ పురాణాల్లో ఏ గాథలు లేవా అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఉగాది రోజున ఉగాదికి వేరొక పేరు యుగాది. ఈ ఉగాది రానున్న కాలంలో యుగాది కాస్త ఉగాదిగా మారింది. ఈరోజు బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ ఈరోజే సృష్టిని స్టార్ట్ చేశాడు అనేది పురాణంలో చెప్తున్న కథ. అయితే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఒక రోజున బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు. సముద్రంలో దాక్కున్నప్పుడు ఆ సోమకాసురుడిని స్వామి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి సోమకాసురుడిని సంహారం చేసి మళ్ళీ బ్రహ్మకి స్థితికర్త అయిన విష్ణుమూర్తి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి ఇస్తాడనమాట. ఇచ్చి తను ఈ రోజు నుంచి సృష్టి చేయమని చెప్తారు. మనకి ఉగాది నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా బ్రహ్మకి ఒక రోజు పడుతుంది, ఒక రోజు మొదలవుతుంది. తన పని సృష్టి చేయటం. ఈ సృష్టిని అనేది మొదటి రోజుతోటే స్టార్ట్ చేస్తారు. ఈ పాడ్యమి తిథి నాడు వేదాలు మళ్ళీ పుట్టినట్టుగా, అంటే దానవుల చేతిలో పడకుండా దేవతలకే మంచి వారికి ఎప్పుడైనా సరే మంచి చేతిలో పడితేనే కదండి ఒక మంచి విషయాన్ని నలుగురికి తెలిసేది. అలాగే దానవుల చేతిలో పడితే వేదాలు దగ్ధం అవుతాయి. పురాణాలు అనేవి దేవతల చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఇంకా సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉంది, ఇంకా వర్ధిల్లుతుంది కూడా. అయితే ఇప్పుడు ఈ పంచాంగ శ్రవణం మొత్తం అందరూ కూడా చేస్తారు. ఈరోజు నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి